తిరుపతి 894వ జన్మదినాన్ని ఈ నెల 24వ తేదీన ఘనంగా నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. నగరంలోని కృష్ణపురటాన తిరుపతి నగర 894వ జన్మదినానికి సంబంధించి వాల్ పోస్టర్ను టీటీడీ చైర్మన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ పుట్టినరోజు జరుపుకోవడం అన్నది మనిషికే కాదని నగరానికి కూడా చాలా అవసరమని అన్నారు. ప్రపంచంలో చరిత్ర కలిగిన నగరాలు చాలా ఉన్నాయి, అయితే అంకురార్పణ జరిగిన నగరంగా ఒక్క తిరుపతి మాత్రమే ఉందన్నారు. ఇక సమతా ధర్మాన్ని స్థాపించి తిరుమల శ్రీవారి నిత్య పూజ కైంకర్యాల నియామకాలను స్థిరీకరించిన భగవద్ రామానుజుల తిరుపతి నగర ఆవిర్భావానికి కారకులు అన్నారు. ఇక అలాంటి తిరుపతి ఆధ్యాత్మిక మానవీయ పరిణామాలు నింపుకొని ఆదర్శంగా జీవిద్దామన్నారు. ఇక తిరుపతి నగర జన్మదిన వేడుకలకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. మన తిరుపతి నగరానికి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినాము. ప్రపంచంలో ఆవిర్భావ దినం అన్నది ఒక్కటి ఉన్నది, ఒక్క తిరుపతి పుణ్యనగరికే. ప్రపంచంలో ఎంతో పురాతనమైనటువంటి పట్టణాలు నగరాలు ఎన్ని ఉన్నప్పటికీ ఏ నగరానికి పట్టణానికి లేని విశిష్టత పరంధాముడు వెలసినటువంటి తిరుపతికి మాత్రమే ప్రత్యేకం. 24/2/1130వ సంవత్సరం జగద్గురువులు రామానుజాచార్యుల వారి అమృత హస్తాలతో ఈ 4 మాడ వీధులకు గోవిందరాజ దేవాలయానికి శంకుస్థాపన చేసినటువంటి శుభ సందర్భం. ఈ 894వ తిరుపతి నగర జన్మదినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని ఒకవైపున తిరుమల తిరుపతి దేవస్థానం, మరొక వైపున మున్సిపల్ కార్పొరేషన్ పుర ప్రముఖులు ముఖ్యులు అందరూ కలిసి ఆ రోజున ఈ 4 మాడ వీధులలో జరగబోయేటువంటి పవిత్ర ఊరేగింపు